ఇక లేటెస్ట్ ట్రెండ్స్ మనకు అందించేందుకు వార్ రూమ్ నుంచి గోపాలకృష్ణ అదేవిధంగా ప్రవీణ్ అందుబాటులో ఉన్నారు. ప్రవీణ్, చూస్తూ ఉన్నాం ఒక రకంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అయితే పూర్తవుతున్నట్టే తెలుస్తుంది. ఇక ఈవీఎంలు తెరుచుకొని ఉన్నాయి. మొత్తంగా అభ్యర్థుల భవితవ్యం ఎలా ఉండబోతోంది? రెండు రాష్ట్రాల్లోనూ కూడా పోస్టల్ బ్యాలెట్ లో అయితే కాషాయ గాలి వీస్తున్నట్లుగా ట్రెండ్స్ అయితే వెలువడుతున్నాయి. సో ఈవీఎంలు ఓపెన్ చేసిన తర్వాత ట్రెండ్స్ ఏమైనా మారే అవకాశం ఉందా? ఈ ట్రెండ్సే కొనసాగే అవకాశం ఉందా? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కాసేపట్లోనే ఈ ట్రెండ్స్ కి సంబంధించిన దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ లో మాత్రం ఇప్పటివరకు ఆ బీజేపీకి రెండు రాష్ట్రాల్లో కూడా ఆధిక్యం దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో మాత్రం మొదటి రౌండ్కు సంబంధించిన మాత్రం మొదటి రౌండ్ కూడా ఇప్పటివరకు పూర్తయినట్టు ఆ సమాచారం. మొదటి రౌండ్లో కూడా బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నట్టు కూడా ఇప్పటివరకు ఫలితాలు మాత్రం తెలుస్తున్న ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక పక్క మహారాష్ట్ర, అదేవిధంగా జార్ఖండ్, దాంతోపాటుగా వాయనాడుకు సంబంధించిన దానిపైన కూడా ఇప్పటివరకే పొలిటికల్ పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ప్లేసెస్ లో మాత్రం ఎవరు గెలవబోతున్నారు దానిపై కూడా ఒక ఆసక్తి రేపుతున్న నేపథ్యంలో మాత్రం మహారాష్ట్ర ఆ ఫలితాలలో మాత్రం గతంలో ఉన్న పరిస్థితులు ఏంటి, ప్రజెంట్ ఉన్న పరిస్థితులు ఏంటి, వచ్చే రోజుల్లో మాత్రం ఏ విధంగా మహారాష్ట్ర ప్రజలు మాత్రం ఏ పార్టీ కూడా పట్ట కట్టబోతున్నారు దానిపై కూడా మరికాసేపట్లో ఒక క్లారిటీ రాబోతుంది. కాబట్టి మనతో పాటు జైన్ అవుతున్నారు గోపాలకృష్ణ. ఇప్పటివరకే మహారాష్ట్రకు సంబంధించిన ఆ ఫలితాలపైన కూడా దగ్గరగా ఉండి కూడా మీరు అక్కడ వర్క్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎలా ఉండబోతున్నాయి అంటారు ఫలితాలు? సో మహారాష్ట్రలో డెఫినెట్ గా కూడా హోరాహోరీగా జరిగింది అనేటువంటి మాత్రం వాస్తవం. అక్కడ ఉన్నటువంటి ప్రచారం కూడా అదే స్థాయిలో జరిగింది. దేశంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ద మోస్ట్ పవర్ఫుల్ నాయకులు ఉన్న నాయకులందరూ కూడా అన్ని పార్టీల్లో కావచ్చు, ఇప్పుడు బీజేపీలో కావచ్చు, కాంగ్రెస్లో కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు. ఎందుకంటే మహారాష్ట్ర బెల్ట్లో ఉన్నటువంటి పవర్ఫుల్ శరద్ పవార్ లాంటి నాయకులు, అజిత్ పవార్ లాంటి నాయకులు కూడా అక్కడ తీవ్ర స్థాయిలో కీలకంగా తీసుకొని కొన్ని నియోజకవర్గాలు అయితే అక్కడ పర్యటించారు, ర్యాలీలు నిర్వహించారు. సో ఇవన్నీ కూడా జరిగాయి. సో వాళ్ళకు కూడా తెలుసు అక్కడ ఎంత టఫ్ ఫైట్ గా ఉండబోతోంది అనేటువంటి విషయం తెలుసు. అలాగే అక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవాలనేటువంటి అంశం ఎంత కీలకమో కూడా తెలుసు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా మహారాష్ట్ర ఎన్నికలు, మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు ఎలా మారుతూ వస్తున్నాయో మనం ఇక్కడ చూస్తూ వస్తున్నాం. రెండోది, మహారాష్ట్రలో వచ్చేటువంటి ఫలితాలు డెఫినెట్ గా దేశ రాజకీయాలను మార్చబోతున్నాయి అనేటువంటిది మాత్రం వాస్తవం. మహారాష్ట్రలో ఫలితాలు వచ్చిన తర్వాత అది ఏ పార్టీ, ఏ కూటమి అధికారంలోకి వచ్చినా కూడా డెఫినెట్ గా దేశ రాజకీయాలపైన ప్రభావితం చూపేటువంటి అవకాశాలు ఉంటాయి. కంప్లీట్ గా రాజకీయం సినారియో పూర్తిగా మారేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అందుకే మహారాష్ట్రలో డెఫినెట్ గా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఇటు కాంగ్రెస్ లీడ్లో నడుస్తున్నటువంటి కూటమి కావచ్చు, ఇటు బీజేపీ ఎన్డీఏ కూటమి మహాయుతి కావచ్చు, తీవ్ర ప్రయత్నం అయితే చేస్తున్నాయని చెప్పవచ్చు. అక్కడ మరోవైపు ప్రాంతీయ పార్టీలుగా ఉన్నటువంటి శివసేన కావచ్చు, ఎన్సీపీ కావచ్చు, రెండుగా చీలిపోయాయి. సో ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి అంశం కూడా ఈ కూటమిలో ఆ కూటమిలో రెండిట్లోనూ ఈ పార్టీ నాయకులు ఉన్నారు, రెండుగా చీలిపోయారు. సో వీళ్ళకు కూడా ఖచ్చితంగా అక్కడ గెలుపోవటములు అనేటువంటిది చాలా కీలకంగా మారాయని చెప్పుకోవచ్చు. గెలవాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం వాళ్ళకి ఖచ్చితంగా ఏర్పడింది. సో దీంతో పాటుగా అక్కడ మనం కీలకంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం నేషనల్ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు కూటమిగా ఏర్పడి ఎక్కడైతే పోటీ చేస్తున్నాయో మహాయుతి కావచ్చు, ఇవి కావచ్చు, కాంగ్రెస్ నుంచి కావచ్చు. కాకపోతే ఇవే కాకుండా అక్కడ ఉన్నటువంటి రెబల్స్ కావచ్చు, మొత్తం అన్ని పార్టీల నుంచి 150 మంది రెబల్స్ పోటీలో ఉన్నారు. దీంతో పాటుగా అక్కడ మరొక 4 పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఇండివిజువల్ గా పోటీ చేస్తున్నాయి. సో ఎంఐఎం కూడా అక్కడ 16 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఎంఐఎం ఏ పార్టీతో పొత్తులో లేదు అక్కడ. సో 16 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఎంఐఎంతో పాటుగా అక్కడ మరొక ముస్లిం పార్టీ, ఇస్లామిక్ పార్టీ అని ఉంది. సో ముస్లిం ఓట్ బ్యాంక్ ని పూర్తిగా కైవసం చేసుకునేటువంటి ప్రయత్నం, ముఖ్యంగా ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉండేటువంటి ముంబై ప్రాంతాల్లో కావచ్చు. ఇప్పుడు తెలంగాణకు సంబంధించినందుకు బార్డర్ ఉంటుంది కాబట్టి ఆ ప్లేసెస్ లో తెలంగాణ సంబంధించిన ప్రజల ఎఫెక్ట్ పడుతుందా, అక్కడ ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే తెలంగాణ నుంచి ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా వెళ్ళి ప్రచారం చేశారు, అదేవిధంగా బీజేపీ నేతలు వెళ్ళి కూడా ఆ ప్రచారం చేశారు. ఈ ప్రభావం ఏమైనా ఉంటుందంటారా? డెఫినెట్ గా అక్కడ ప్రభావం చూపేట అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు అన్నట్టుగా నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ ప్రాంతాలని ఆనుకొని ఉండేటువంటి ప్రాంతాలు, అంటే ముఖ్యంగా ఇటు విదర్భ రీజియన్ కావచ్చు, అలాగే ఇటు మరఠ్వాడకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కావచ్చు. డెఫినెట్ గా అక్కడ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రభావం, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏమీ చేయడం లేదని స్వయంగా మోడీ అక్కడికి వెళ్ళి చెప్పారు, తన బహిరంగ సభలో మాట్లాడారు. సో వీటినన్నింటినీ కౌంటర్ చేసేందుకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులను మళ్ళీ అక్కడికి తీసుకెళ్లి, ఈవెన్ సీఎం రేవంత్ తో సహా అక్కడికి తీసుకెళ్లి ప్రచారం చేసేటువంటి ప్రయత్నం మహావికాస్ అఘాడీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేసింది. సో అంటే ముఖ్యంగా ఇక్కడ 6 గ్యారంటీలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అక్కడ మహావికాస్ అఘాడీలో ఉన్నటువంటి కాంగ్రెస్ 5 గ్యారంటీలను ఇచ్చింది. ఆ 5 గ్యారంటీలతో డెఫినెట్ గా
అధికారంలోకి వస్తామనేటువంటి ఒక నమ్మకంతో వాళ్ళు ఉన్న సందర్భంలో అక్కడికి వచ్చినటువంటి ప్రచారంలో మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ గ్యారంటీలు ఏవి కూడా తన అధికారంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం లేదు, సో ప్రజలు మోసపోవద్దనేటువంటి ఒక క్లియర్ కట్ మెసేజ్ అక్కడ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎస్ గోపాలకృష్ణ, మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా తెలుగు రాష్ట్ర ప్రజలు ఉన్న నియోజకవర్గాలు కూడా ఇప్పుడు ఫలితాల్లో కీలకం కానున్నాయి. మరోవైపు చూస్తే మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా దేశ రాజకీయాలను ప్రభావితం చేసే నాయకులు మహారాష్ట్రలో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే నాయకులు అక్కడ ఉన్నారు. సో గతాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే అక్కడ ఠాక్రే ట్రెండ్ అనేది నడిచేది, ఒక్కసారిగా చీలిక రావడంతో బీజేపీ అక్కడ కీలకమైపోతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి, బీజేపీ శాసిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఒక రకంగా ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఉనికిని కాపాడుకోకపోతే భవిష్యత్తులో అవి ఖచ్చితంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందా? అసలు ఏం జరగబోతుందంటారు? సో ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకుంటే అక్కడ ప్రాంతీయ పార్టీల్లో ఎన్సీపీలో రెండుగా చేరిపోయి శరద్ పవార్ లీడ్లో ఉన్నటువంటి ఎన్సీపీ కాస్త ఇప్పుడు అజిత్ పవార్ ఎన్సీపీ, శరద్ పవార్ ఎన్సీపీగా మారింది. ఇక మీరు అన్నట్టుగా శివసేన పార్టీ కూడా యూబీటీ శివసేనగా, ఇటు ఏక్నాథ్ షిండే నడుపుతున్నటువంటి శివసేనగా ఈ రెండుగా మారిపోయి. సో ఈ రెండు ప్రాంతీయ పార్టీలు చాలా కీలకంగా మహాయుతిలో ఉన్నాయి, మహావికాస్ దానిలో కూడా ఉన్నాయి. సో ఈ రెండు కూటమిలో ఉన్నటువంటి పార్టీలే కాదు, అక్కడ అంబేద్కర్ మనవడు నడిపిస్తున్నటువంటి పార్టీ ఉంది. అలాగే మీరు అన్నటువంటి ఠాక్రేకి సంబంధించినటువంటి అంశం, బాల్ ఠాక్రే అల్లుడు రాజ్ ఠాక్రే నడిపిస్తున్నటువంటి పార్టీ కూడా అక్కడ కనబడుతూ ఉంది. అలాగే ఈ పోటీలో లేనప్పటికీ మరాఠా రిజర్వేషన్ల కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తూ తీవ్రంగా రాజకీయంగా ఒక శక్తిగా ఎదిగినటువంటి పార్టీ కూడా ఉంది. కానీ ప్రస్తుతానికి పోటీలో లేదు, ఎవరికి మద్దతు కూడా ఇవ్వదలుచుకోలేదనేటువంటి అంశాన్ని చెప్పారు. ఇక మూడోది అత్యంత కీలకం, అక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ ని పూర్తిగా మైనార్టీ ఓట్ బ్యాంక్ ని తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీల్లో ఎంఐఎం ఉంది. ఎంఐఎం ఎవరికి ఏ కూటమిలో కూడా లేదు, 16 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తోంది. సో మీరు అన్నట్టుగా అక్కడ ప్రాంతీయ పార్టీలు డెఫినెట్ గా చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో నిలబడబోతూ ఉన్నాయి. కానీ కూటమిలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, కూటమిలో లేని ప్రాంతీయ పార్టీలు తమ మనుగడను సాధించుకునేందుకు, ఎందుకంటే మీరు అన్నట్టుగా ఒకవేళ ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశం కీలకంగా ఎక్కడెక్కడ మారుతుంది అనుకున్నప్పుడు ముఖ్యమంత్రి స్థానం కోసం, ముఖ్యమంత్రి సీటు కోసం ఏ కూటమి గెలిచినా కూడా, ఇక్కడ మహాయుతి గెలిచినా కూడా, అలా మహావికాస్ కూటమి గెలిచినా కూడా ఖచ్చితంగా వాళ్ళు ప్రాంతీయ పార్టీల నుంచి ముఖ్యమంత్రి స్థానాన్ని అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మహాయుతి గెలిస్తే, ఎన్డీఏ బీజేపీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మహాయుతి గెలిస్తే అక్కడ సీఎం స్థానం కోసం అజిత్ పవార్ 51 స్థానాల్లో తను పోటీ చేస్తున్నాడు. సో అత్యధికంగా ఇప్పటికే గతంలో 40 సిట్టింగ్లు ఉన్నాయి. సో ఒకవేళ వస్తే కనుక సీఎం స్థానానికి, అంటే అక్కడ ఉన్నటువంటి నెంబర్లో తాను ఎక్కువగా అవసరం ఉంది, తన అవసరం ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు ముఖ్యమంత్రి స్థానానికి ఆయన ఎక్కుపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ప్రస్తుతం సిట్టింగ్ సీఎంగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే పార్టీ ఎన్సీపీ, సో శివసేన, సో ఈ శివసేనకు సంబంధించి కూడా అక్కడ ప్రస్తుతం సీట్లు కైవసం చేసుకునే దాంట్లో కీలకంగా మారింది. సో గతంలో పార్లమెంట్ ఎన్నికలు, మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తమ ప్రభావం చూపుతూ వచ్చారు. సో వాళ్ళు కూడా ముఖ్యమంత్రి స్థానం కోసం పోటీ పడేటువంటి అవకాశం ఉంది. సో జాతీయ పార్టీల్లో ఇటు ఈ మహాయుతిలో ఇలా ఉంటే అటు మహావికాస్లో కూడా మనం గమనించవచ్చు. అక్కడ కూడా శరద్ పవార్ అత్యంత బలమైనటువంటి నాయకుడు. తన ఎన్సీపీ పార్టీలో ఒకవేళ ఎన్సీపీ పార్టీ బలంగా ఉంది అనేటువంటి నిరూపించుకోగలిగితే మాత్రం ఆయన కూడా ముఖ్యమంత్రి స్థానాన్ని అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కీలకంగా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 10 స్థానాల్లో పోటీ చేస్తే 8 స్థానాల్లో శరద్ పవార్ గెలుపొందారు. సో 8 స్థానాల్లో గెలుపొందింది కాబట్టి ఇప్పుడు ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో చూపిస్తే కనుక ముఖ్యమంత్రి స్థానాన్ని ప్రాంతీయ పార్టీలే అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు అలాగే అక్కడ ఉన్నటువంటి శివసేన, యూబీటీ శివసేన, ఉద్ధవ్ ఠాక్రే తాను కూడా గతంలో ముఖ్యమంత్రి చేశారు కాబట్టి ఉద్ధవ్ ఠాక్రే పోటీ చేస్తున్నారు. ఈసారి తన కొడుకు కూడా అడిగేటువంటి అవకాశాలని. సో రాజకీయంగా ఏ టర్న్ తీసుకోబోతోంది అనేటువంటి సాయంత్రంలో తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా తెలివిగా ఈ కూటమి పార్టీలు అన్ని కూడా ఏం చేశాయంటే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎవరు కూడా ప్రకటించుకోలేదు. సో ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఏ ఓట్ బ్యాంక్ చీలకుండా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎవరు ప్రకటించుకోలేదు. కానీ గెలుపోవటంలకు సంబంధించినటువంటి అంశం మ్యాజిక్ ఫిగర్ దాటేటువంటి సందర్భంలో